ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో వీరభద్రాపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల ఇసుక ర్యాంపుకు 50 లారీల డ్రైవర్లు ఇసుక లోడింగ్ కోసం వచ్చి వారం రోజులైనా లోడింగ్ చేయని రేసింగ్ కాంట్రాక్టర్లు లోడింగ్ చేయకపోవడం వలన రహదారి పక్కనే లారీలను పార్కింగ్ చేసుకుని వారం రోజుల నుండి సరైన తిండి లేక వర్షాలకు ఇబ్బంది పడుతూ రాత్రి వేళ వర్షాల పిడుగుపాటుకు భయపడుతూ దారి దోపిడీ దొంగలకు భయపడుతూ ఎప్పుడు ఎవరు మాపై దోపిడీ చేస్తారని భయాందోళన చెందుతున్నారు. త్వరగా లోడింగ్ చేసి లారీలను పంపించాలని రేసింగ్ కాంట్రాక్టర్లకు గాని TSMDCని గాని ITDA POకి ఫోన్ చేసినా ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదని వారం రోజుల నుండి వీరభద్రవరం ఇసుక క్వారీ దగ్గరికి ఎవరు కూడా రావట్లేదని ఎవరికి ఫోన్ చేసి చెప్పినా మా సమస్యలు పట్టించుకోవడం లేదని వేబిల్లులు కొట్టిన లారీలు ఉన్నాయని వేబిల్లులు కొట్టని ఇసుక లారీలు ఉన్నాయి అయినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు మైనింగ్ అధికారులు TSMDC ITDA PO అధికారులు లారీ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని చేతులు జోడించి వేడుకుంటున్నాం. శుక్రవారం వచ్చినాం, లోడింగ్ లేదు, లోడింగ్ లేకుండా మేము ఇబ్బంది పడుతున్నాం. ములుగు జిల్లా వీరభద్రవరం కొంచెమన్నా లోడ్ చేస్తలేదు. దయచేసి మన TSMDCలు పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఒకటి PO కూడా పట్టించుకోలేదు. ఫోన్ చేసినా కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. రామచంద్రపురంలో లోడింగ్ అవుతుంది, ఇక్కడ అది ఆకలంగూడెం లోడింగ్ అవుతుంది, గుడవేడి లోడింగ్ అవుతున్నాయి. కానీ కొంచెం కూడా రెస్పాన్స్ ఇస్తలేరు. కొంచెం ఆలోచిస్తున్నారు. దొంగలు పడుతున్నారు, మాకు చాలా భయంగా ఉంది. దొంగలు పడుతున్నారు, డబ్బులు తీసుకుపోతున్నారు, ఫోన్లు తీసుకుపోతున్నారు, దోలు మళ్ళీ పడుతున్నారు, బీడింగ్లు వస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. మాకు భయం అంటే ఇక అవిపరీతంగా భయం ఉంది. నీళ్ళతో వస్తారు, వీళ్ళతో పోసి కొడుతున్నారు, కట్టలు తీసుకొని నైట్ రోజు సెక్యూరిటీ మన సెక్యూరిటీ చేసి వాళ్ళు జనాలు ఇంత భయపెట్టిస్తున్నారు. తర్వాత లోడ్ చేసి దయచేసి మాట్లాడదామంటే సపోర్ట్ లేదు. రెస్పాన్స్ అనేది ఈ కోరిలో లేదు. PO కానీ TMDC వాళ్ళు కానీ ఎవరు స్పందిస్తున్నారు దీనికి. ఏం లేదన్నా, ఎప్పుడు లోడింగ్ చేస్తాడు, ఏ టైంలో రేపు చేస్తాడా, ఎల్లుండి చేస్తాడా, ఆన్లైన్ చేస్తాడా, టైమింగ్ కావాలి, టైమింగ్ కావాలన్నా. ఎన్ని రోజుల నుంచి వారం రోజులు అయితే కాంట్రాక్టర్లు వస్తారా? ఎవరు రావట్లేదు. PO గారికి ఏమైనా తెలియజేశారా? కలెక్టర్ గారికి కూడా తెలియజేశారు, ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. డీడీలు పెట్టకనే స్టాక్ పెట్టకనే ఉండాలి. దీన్ని స్టాక్ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టుడు, వీడికి వచ్చినాక వారం రోజుల నుంచి లెవెల్ స్పందించకూడదు. కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు ఎవరు లేరు, వీరభద్రం ఎవరు లోడ్ చేయట్లేదు. ఇప్పటికి 7 రోజులు అయితే నైట్ కూడా నిద్రపోనికి లేదు. దొంగలు అనేది ఉంది, భయం. నైట్ దొంగలు బాగా నైట్ వస్తున్నారు, నైట్ వచ్చి డోర్లు కొడుతున్నారు, ఫోన్లు పోతున్నాయి, పైసలు పోతున్నాయన్న. దయచేసి గవర్నమెంట్ మా కోసం ఆలోచించి ఈ పూరి అనేది ర్యాంపు మేము వేరే దిక్కు పోలేకుండా ఇలా బల్బులు తీసుకొని మా సేఫ్టీ మమ్మల్ని ఆగం చేస్తారు. వీడికి వచ్చి వారం రోజులు అయితే మాకు తిండి లేదు, వీడు నీళ్ళు లేవు, ఏం లేవు. స్నానం చేసుకొని ఇబ్బంది ఉంది. మాకు ఫ్యామిలీ కూడా 10 రోజులు అయితే వీడికి వచ్చి ఇంతవరకు లోడింగ్ లేదు. దయచేసి ఎవరైనా చూసి దీన్ని ఆలోచించి లోడింగ్